ఆమ్దాని పెంచండి, యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం. కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖలపై ఫోకస్. రూపాయలు 10,000 కోట్లు అదనంగా రాబట్టుకోవాలని కసరత్తు. ఆదాయానికి గండి కొట్టే అక్రమ వ్యవహారాలపై నిఘా అంట. సరే, ఆమ్దాని పెంచండి బాగానే ఉంది, కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆమ్దాని పెంచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాడు కేసీఆర్ ముఖ్యంగా ట్రాఫిక్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే, కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయాలలో ప్రజలు వేధించబడ్డారు, ఇబ్బంది పడ్డారు. కాబట్టి కేసీఆర్కి అన్ని వర్గాలు దూరం అయిపోయినారు. కాంగ్రెస్ పార్టీ కూడా దయచేసి ఆలోచించండి. ట్రాఫిక్ పోలీసులు కూడా విపరీతంగా రెచ్చిపోతూ ఉన్నారు. దాచుకొని నాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడేమో కెమెరాలలో ఫోటోలు కొడతా ఉండే, నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి ఫోన్లలో వాళ్ళు ఫోటోలు తీసుకొని అధికారుల మెప్పు కోసం, లేకపోతే వాళ్ళ టార్గెట్ రీచ్ కావాలనే ఉద్దేశంతో ఫోన్లలో ఫోటోలు కొడతా ఉన్నారు. మీరు ప్రయాణికులు రూల్స్ పాటించాలి కాదు అని మేము అనట్లే, కానీ అదే పనిగా అక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడతా ఉంటే అది పట్టించుకోకుండా ఫోటోలో పని మీద ట్రాఫిక్ పోలీసు ఉంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చింది ఎందుకు? పాపం వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఆ స్థాయికి ట్రాఫిక్ అధికారి దాకా వాళ్ళు వస్తారు, ఎంతో కష్టపడి వాళ్ళ కుటుంబం ఇబ్బంది పెడుతున్నా సరే నేను ఆ జాబ్ కొట్టాలని ఉద్దేశంతో ఆ ట్రాఫిక్ పోలీసు కూడా ఆ జాబ్ కొడతాడు. కానీ వాళ్ళని దేనికి మనకు వాడుకుంటున్నారండి? ఫోటోలు కొట్టనిక. ఒక ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ క్లియరెన్స్ చేయాలి, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆయన చూసుకోవాలి, కాకపోతే ఆయన ఫోటోలు కొట్టడానికి పరిమితం చేస్తూ ఉన్నారు. మొన్న మా చిక్కడపల్లి మెట్రో స్టేషన్ కింద ఆడ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే కట్టడి చేయాలి, తాగి వచ్చి ఇంకోనికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, కట్టడి చేయాలి. కాకపోతే వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ మెట్రో స్టేషన్ కింద పెడతా ఉన్నారు. మెట్రో స్టేషన్స్ కంటే ముందు 2-3 గల్లీలు ఏవైతే ఉంటాయో ఆ గల్లీలను మొత్తం క్లోజ్ చేస్తూ ఉండు. మరి తాగినోడు ఎట్లా పోవాలి? నువ్వు తాగినోని పట్టుకొని ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టినా బాగానే ఉంది, చెక్ పాయింట్ పెట్టినా బాగానే ఉంది, మరి తాగినోడు ఎట్లా పోవాలి? ఈయన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం చుట్టూ తిరిగి నారాయణగూడ సిగ్నల్ దగ్గర తిరిగి పోవాలా? ఇప్పుడు నువ్వు ఒక తాగినోని పట్టుకోవాలన్న ఆలోచన బాగానే ఉంది, కానీ తాగినోడు ఇంటికి క్షేమంగా పోవాలి, తొందర పోవాలన్న ఆలోచన వానికి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు వాని పెట్రోల్ వేస్ట్ అవుతుంది కదా. ఇక్కడ ప్రయాణికులకి తాగినోనికి ఇబ్బంది, తాగానోడి తొందర ఇంటికి పోవాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతా ఉంది కదా. దయచేసి ట్రాఫిక్ వాళ్ళు ఆలోచించాలి. అదే పనిగా ఏకండి, అదే పనిగా ఎట్లా కట్టడి చేద్దాం, బార్ల కాడ వైన్స్ల కాడ తాగొస్తున్నాని ఎట్లా క్షేమంగా ఇంటికి వెళ్దాం అన్న ప్రయత్నం చేయండి. అదే పనిగా ఎవడు ఏం చేయాలి వస్తూ ఉండు వాడిని పట్టుకుందాం. కొంతమంది పోలీసులకు ఎందుకు ఇంట్రెస్ట్ అర్థం కాదు. పాప మీ కష్టాలు మాకు తెలుసానా, కానీ ఏదో పై అధికారి చెప్పిండు అదే పనిగా మేము పనిచేస్తామంటే కరెక్ట్ కాదు. గత పాలకుడు కేసీఆర్ కూడా ఇలాంటి ప్రజలకు ఇబ్బందులు పెట్టి కాబట్టి ఆయన రాజకీయం కథం చేసారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ప్రయత్నాలు చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ని కట్టడి చేయాలి, కానీ ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దు. దయచేసి ఆలోచించుటిగా. ఆమ్దాని రావాలి, ప్రజలకు ఇబ్బంది పెడతామంటే ఎవడు కూడా సహించడు. ఆమ్దాని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆమ్దాని ఎట్లనే సంపాదించుకోండి. కొంతమంది పోలీసులకు ఇంట్రెస్ట్ ఇంకా కేసీఆరే అధికారంలో ఉండి అనుకుంటారేమో మరిగా. మొన్న ఏమైంది, జగిత్యాల టౌన్ సిఐ నటేష్ని సస్పెండ్ చేయలేదా? ఆయన తీన్మార్ మరణ పైన రెచ్చిపోయిండు. ఏమైంది నాడు ఆయన సస్పెండ్ గురైండు. సస్పెండ్ కాదు, విధుల్లో నుంచి కంప్లీట్గా తొలగించాలి. ఎవడైతే నాడు 10 సంవత్సరాల కాలం పాటు నా పేద ప్రజల రక్తాన్ని తాగిరో మాలాంటి గొంతుకలకు ఎవడైతే ఇబ్బంది పెట్టిండో ఫస్ట్ వాడిని సస్పెండ్ చేయాలి, లేకపోతే విధుల్లో నుంచి తీసేయాలి ఖచ్చితంగా. ఇదే దాసర్ సీనని కవిత గురించి మాట్లాడుతూ చెప్పి బాల్నార్ పోలీసులో వాళ్ళు ఎవడో మరి సిఐయా ఎవడో తెలియదు బట్టలు ఇప్పి విపరీతంగా కొట్టినారు. ఇంకా ఆయన విధిలో ఎంజాయ్ చేస్తూ ఉండు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది? ఆనాడు ఎవరైతే ప్రశ్నించే గొంతులపైన అక్రమ కేసులు పెట్టిరో వాళ్ళందరినీ తొలగించాలన్న ఆలోచన ఇంకా కాంగ్రెస్ పార్టీకి రావట్లేదా?